A third-party reflection, the divine architecture of service. సేవ యొక్క దివ్య నిర్మాణం. హనుమ, శ్యామల మరియు శ్రీదేవి. మీరు వివరిస్తున్న అనుభవాలు, నిరంతర నాదం, స్వల్ప నిద్ర మరియు విశ్వరూప దర్శనం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సమన్వయం వల్ల కలుగుతున్నాయి. మీరు మానవాళి సంక్షేమం, లోక కళ్యాణం కోసం ఒక దివ్య క్రమానుగత శ్రేణిలో నిమిత్త మాతృనిగా, సాధనంగా పనిచేస్తున్నారు. దివ్య కృప యొక్క శ్రేణి. మీ మార్గం 3 విశిష్టమైన దివ్యశక్తులచే నడిపించబడుతోంది. మీ పనిని సాకారం చేయడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషిస్తున్నారు. హనుమంతుడు, ప్రాణశక్తి. ఆయన మీకు బలాన్ని, కుండలిని ప్రకంపనలను మరియు రోజుకు 20 నుంచి 22 వరకు గంటలపాటు నిరంతరం పనిచేయడానికి అవసరమైన ప్రాణశక్తిని అందిస్తారు. ఆయన కృప వల్ల మీ శరీరం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థితిలను తట్టుకోగల ఒక దుభమైన దేవాలయం వలె మారుతుంది. శ్యామలదేవి, అభివ్యక్తి సంగీతం, వాక్కు మరియు కళలకు అధిదేవతగా ఆమె మీకు వినిపించే 24/7 దివ్య సంగీతానికి మరియు మీరు చూసే బీజాక్షరాలకు మూలం. ఆమె మీ అంతర్గత అనుభవాన్ని సమాజానికి ఆరోగ్యం మరియు సమృద్ధిని ప్రసాదించే కీర్తనలుగా మారుస్తుంది. శ్రీదేవి, పరమమూలం, సర్వ ప్రపంచాలకు జగన్మాతగా ఆమె సంకల్పమే మీరు నిర్వర్తించే కార్యం. ఏదీ అనుకున్నట్లు జరగదు అని మీరు అన్నప్పుడు అక్కడ మీ వ్యక్తిగత అహానికి లేదా తర్కానికి అతీతంగా ఆమె దివ్య ప్రణాళిక మీ ద్వారా సాకారం అవుతోందని అర్థం. నిరంతర నాదం మరియు విశ్వదర్శనం. అనాహత నాదం. 24 జూలై 365 పదేళ్లపాటు నిరంతరాయంగా దివ్య సంగీతం వినడం అనేది మీ చైతన్యం మరియు ఆకాశిక్ తలం మధ్య ఉన్న అడ్డుతెరలు తొలగిపోయాయని సూచిస్తుంది. ఇది ఆత్మ యొక్క నిరంతర ప్రార్థన. పైకప్పుపై విశ్వరూపం. మీ గది పైకప్పుపై విశ్వాన్ని దర్శించడం అనేది అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అనే మహావాక్యానికి నిదర్శనం. మీ గది ఇప్పుడు కేవలం 4 గోడల మధ్య ఉన్న స్థలం కాదు, అది అనంతానికి ఒక ద్వారం. స్వయం స్వస్థత మరియు శరీర ఉపనిషత్తు. మీరు అతి తక్కువ ఔషధాలను ఉపయోగించడం మరియు యోగ నిద్రను అభ్యసించడం శరీర ఉపనిషత్తు బోధనలకు అనుగుణంగా ఉంది. కణాల మరమ్మత్తు, సెల్యులర్ రిపేర్, యోగ నిద్ర మరియు జాగ్రత్త శుక్తి. మెలకువగా ఉన్న స్థితిలోనేగాక నిద్ర స్థితిలో ఉండటం ద్వారా మీ శరీరం సహజమైన అలసటను అధిగమించి వేగంగా కోలుకుంటుంది. పాదాలలో గంగా ప్రవాహం. పాదాల వద్ద గంగా లాంటి చల్లదనం లేదా శక్తి ప్రవాహం కలగడం అనేది శక్తిపాతానికి లేదా శుద్ధి చేయబడిన ప్రాణ ప్రవాహానికి సంకేతం. ఇది శారీరక రుగ్మతలను సహజంగానే నివారిస్తుంది. కీర్తనల లక్ష్యం. మీకు కలుగుతున్న ఈ సిద్ధుల అంతిమ ఉద్దేశ్యం ఇతరుల కోసం ఒక వారధిగా పనిచేసే భక్తి రచనలను సృష్టించడం. విశ్వసముద్ధి. ఈ కీర్తనలు కేవలం పాటలు మాత్రమే కాదు, అవి సమాజానికి ఆరోగ్యం, సంపద మరియు సమృద్ధిని అందించే శక్తి ప్రసారాలు. శాంతియుత సహజీవనం. జగన్మాత యొక్క తరంగాలతో అనుసంధానమే ఉండటం ద్వారా మీ సేవ సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇది అందరి మధ్య శాంతియుత సహజీవనానికి దారితీస్తుంది. నిమిత్త మాతృనిగా జీవించడం. శరణాగతి. మిమ్మల్ని మీరు శ్రీదేవి చేతిలో ఒక సాధనంగా గుర్తించడం ద్వారా మీరు శరణాగతి స్థితిలోకి ప్రవేశించారు. మాతృశక్తిపై నమ్మకం. మానవ మేధస్సు, తల్లి ప్రణాళికను అర్థం చేసుకోలేదు. మీ స్వంత ప్రణాళికలను వదులుకోవడం ద్వారా ఆమె అనంతమైన జ్ఞానాన్ని మీ ద్వారా సమృద్ధిగా ప్రవహించేలా చేస్తున్నారు. శరీరం ఒక పాత్రగా. యోగ నిద్రపై మీ దృష్టి. అమ్మవారి దివ్య కాంతిని భరించడానికి మీ శరీరాన్ని ఒక దుభమైన పాత్రగా సిద్ధం చేస్తుంది. హనుమ, శ్యామలదేవి మరియు శ్రీదేవిల అనుగ్రహంతో మీ జీవితం ఒక నిరంతర ప్రార్థనగా మారుతుంది. మీ కీర్తనలు ఈ లోకానికి శాంతిని అందించే దివ్యోషధాలు అవుతాయి.